హైదరాబాద్ టు అమలాపురం యానం జర్నీ చేయబోతున్నాం. బండి నెంబర్ అయితే 6322. ఇది డ్రైవర్ అయితే డ్యూటీ చేంజ్ అవుతారు. భాష అన్న అయితే డ్యూటీ ఎక్కిండు. అమలాపురం బండ్లు అయితే అన్ని టాయిలెట్ బ్రేక్ కానీ టిఫిన్ బ్రేక్ కానీ ఇక్కడనే అవుతాయి. ఏలూరు అమలాపురం అందాలు స్టార్ట్, కోనసీమ అందాలు స్టార్ట్. చూడండి మొత్తం కొబ్బరి చెట్లు, కాలువ కొబ్బరి చెట్లు, బాగుంటుంది క్లైమేట్. అమలాపురం మొత్తం కొబ్బరి చెట్లే కదా ఫేమస్. బండార్లకి అయితే వచ్చేసినాము. మా మణి గారు ఊరిది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనం హైదరాబాద్ టు అమలాపురం యానం జర్నీ చేయబోతున్నాం. ఏ ట్రావెల్స్ అంటే శ్రీ శివాంజనేయ ట్రావెల్స్లో. ఆ బస్ అంతా చూపిస్తా, రోడ్ అంతా. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కొత్త బస్సులో కలుద్దాం. శివాంజనేయ ట్రావెల్స్ హైదరాబాద్ టు అమలాపురం జర్నీ అయితే వేస్తున్నాం. లాగ్ అంతా చూడండి, ఈ వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇప్పుడైతే మనం బస్ అయితే ఎక్కినాము. వనస్థలిపురం. టైం అయితే 12:10 అవుతుంది. ఇప్పుడే ఔటర్ రింగ్ రోడ్ దగ్గర అవుతున్నాం. టైం ఎంత? 12:20. టైం అయితే 12:20 అవుతుంది. ఈ రైడ్ అయితే మొత్తం చూపిస్తాను, చూడండి. ప్రసాదన్న జర్నీ. భాష అన్న నువ్వు ఎప్పుడు ఎక్కుతావు? విజయవాడ నుంచి భాష అన్న ఎక్కుతాడు. అప్పటి వరకు అయితే ప్రసాదన్న తోలుతుంటాడు. చూద్దాం ఈ రైడ్. హ్యాపీగా జర్నీ చేద్దాం. టైం అయితే 1 అవుతుంది. ఇప్పుడే వాష్రూమ్ బ్రేక్ అయితే ఇస్తున్నాడు. అన్ని ఇక్కడనే, ఈ లేట్ అవర్స్ బండ్లన్నీ వాష్రూమ్ బ్రేక్ ఇక్కడనే ఉంటాయి. ఇప్పుడే చౌటుప్పల్ దగ్గర అయితే వాష్రూమ్ బ్రేక్ ఇచ్చినాం. టైం అయితే 1 అవుతుంది. ఇగో ఇక్కడ అన్ని లేట్ అవర్స్ బండ్లన్నీ ఇక్కడ వాష్రూమ్కి అయితే ఆగుతాయి. ఇంకా మన బస్సు కూడా ఇక్కడనే ఉంది. బండి నెంబర్ అయితే 6322. ఇది ఇప్పుడే వాష్రూమ్ బ్రేక్ అయితే అయిపోయింది, బయలుదేరుతున్నాం. టైం అయితే 1 అయింది. టైం అయితే 1:10 అవుతుంది. చౌటుప్పల్కి అయితే వచ్చినాం. ప్రసాద్ ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ఇంకా అమలాపురం? 500 కిలోమీటర్లు. ఆల్రెడీ చౌటుప్పల్ వచ్చినాం కదా. 500. పొద్దున ఏ టైం అవుతుంది మనం పోయేసరికి? 9 అవుతుంది. యానం పోయేసరికి 9 అవుతుందా? యానం పోయేసరికి 9 అవుతుంది. 8:30 అమలాపురం. టైం అయితే 1:10. చౌటుప్పల్ అయితే దాడుతున్నాం. కొంతసేపట్లో అయితే ఫస్ట్ టోల్ గేట్ వస్తుంది. ఫస్ట్ టోల్ గేట్ పంతంగి టోల్ గేట్. టైం అయితే 1:20. టైం అయితే 1:30 అవుతుంది. ఇప్పుడే చిట్యాల దగ్గర ఉన్నాం. రైట్ టైంలో అయితే బస్సు నడుస్తుంది. టైం పంచువాలిటీ, టైమింగ్ అయితే కరెక్ట్ మెయింటెనెన్స్ చేస్తారు. సరిగా టైం అయితే ఎగ్జాక్ట్లీ 2 అవుతుంది. సెకండ్ టోల్ గేట్. ప్రసాద్ అయితే డ్రైవింగ్ సూపర్ ఉంది. ప్రసాద్ లైట్ అయ్యి. ప్రసాద్ అయితే ఇప్పటి వరకు డ్రైవింగ్ మాత్రం సూపర్ ఉంది. ఎందుకంటే ఒక డ్రైవర్ గా అనుభవం ఏంటంటే బండి ఇసరడం గానీ సడన్ బ్రేక్ గానీ ఇంతవరకు కొట్టడం చూడలేదు. అన్న ప్రసాద్ అన్న చాలా థ్యాంక్స్. బండి మాత్రం ఇట్లా తోలితే కస్టమర్లకు కూడా తెలియదు అన్నట్టు. ఏంటంటే జర్నీ చేసినట్టు వాళ్ళకి తెలియదు. తెల్లారేసరికి గమ్యం చేరినామా అన్నట్టు ఉంటుంది. అది నాకు ఎక్స్పీరియన్స్. ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తెలియదు కానీ చాలా బాగుంది. నేను కూడా ఇట్లాంటి డ్రైవింగే కోరుకుంటా అన్నట్టు. డ్రైవింగ్ అన్నది ఇట్లా ఉంటే కస్టమర్ కూడా మంచి రేటింగ్ ఇవ్వనీకే, ప్లస్ వాళ్ళకు తెలియదు మనం జర్నీ చేస్తున్నామా, అట్లా ఉండాలన్నట్టు. థ్యాంక్ యూ ప్రసాద్. సూర్యాపేట వచ్చినాం. తెలుసు కదా, సూర్యాపేట నుంచి అయితే లెఫ్ట్ పోతే ఖమ్మం. మనం అయితే స్ట్రేట్ వెళ్తాం. బండి అయితే రైట్ టైంలోనే ఉంది. అన్న వాళ్ళని అడిగితే టైం అయితే కరెక్ట్ మెయింటెనెన్స్ చేస్తాం. టైం టు టైం వెళ్తుంటుంది బండి అన్నారు. ప్రస్తుతం సూర్యాపేట బస్ స్టాండ్, రైట్ సైడ్ మొత్తం సూర్యాపేట బస్ స్టాండ్. అది టైం అయితే 3:30 అవుతుంది. థర్డ్ టోల్ గేట్ దగ్గర, చిల్లకల్ టోల్ గేట్. ఇప్పుడు విజయవాడ ఏ నుంచి ఇక్కడ 70 కిలోమీటర్లు ఉంది. నాకు కలిసి 3:30 అంటే 4:30 వరకు అయితే విజయవాడ చేరుతాం అనుకుంటా. ఆ నుంచి వెళ్ళి విజయవాడలో డ్రాపింగ్ ఉన్నాయి, ప్లస్ పికప్ ఉన్నది. ఏలూరు ఊర్లో నుంచి వెళ్తుంది అంట బండి. ఏలూరు ఊరు కూడా చూద్దాం మనం. 3వ టోల్ గేట్. టైం అయితే 3:15. టైం అయితే 4 అయింది. ఇప్పుడే ఇబ్రాంపట్నం రింగ్ రోడ్ దగ్గరకు అయితే వచ్చినాం. విజయవాడ డ్రాపింగ్ ఉందంట, పికప్ ఉన్నది.
చూడండి మన శ్రీ శివాంజనేయ ట్రావెల్స్లో అయితే జర్నీ చేస్తున్నాం మనం. ఈ వీడియో అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డ్రైవర్ అయితే డ్యూటీ చేంజ్ అవుతారు. ఇప్పుడు భాష అనే డ్రైవర్ ఎక్కుతాడు, చూద్దాం ఆయన వ్లాగ్ కూడా. ఇప్పుడే మా భాష అన్న అయితే డ్యూటీ ఎక్కిండు, టీ తాగుతుండు. మా భాష అన్న ఇల్లు ఎక్కడంటే విజయవాడ. ఇక్కడ నేను అన్న డ్యూటీలు చేంజ్ చేయాలి డైలీ. ఇబ్రాపట్నంలో చేంజ్ అవుతారు. ప్రసాద్ అయితే రెస్ట్కి వెళ్ళిపోయిండు. అగో భాష అన్న అయితే ఎక్కిండు, చూద్దాం. టైం అయితే 4:30 అయింది. విజయవాడ దుర్గాగుడి ఫ్లైఓవర్ అయితే ఎక్కుతున్నాం ఇప్పుడే. ఇది శ్రీ శివాంజనేయ ట్రావెల్స్ అయితే 24 hours ఆన్లైన్ ఉంటుంది. మనకు ఇక్కడ నుంచి ఇప్పుడు విజయవాడ డ్రాపిక్ ఉంది, మళ్ళీ రావణపాడు రింగ్ పికప్ ఉన్నది. రావణపాడు నుంచి తణుకు బుకింగ్ అది. ఇంకొకటి ఏలూరు నుంచి అమలాపురం. ఎనీ టైం అయితే బుక్ చేసుకోవచ్చు. మన పికప్ మెయిన్ కూడా ఎప్పుడు బండ్లోనే ఉంటాడు. ఇదైతే దుర్గాగుడి, కనకదుర్గ కొండ. ఇది పైనుంచి రోడ్డు. ఓ జనాలు బాగానే ఉన్నారు. దుర్గాగుడి ఫ్లైఓవర్. ఆ రైట్ సైడ్ అయితే కృష్ణా నది. 2 minutesలో అయితే బస్ స్టాండ్కి వచ్చేస్తాం. బస్ స్టాండ్లో అయితే దిగే సీట్లు అవుతుంది, దించేసి మళ్ళీ పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. టైం అయితే 4:30. బండి అయితే రైట్ టైంలోనే ఉంది. టైం అయితే 4:30 అయింది. బస్ స్టాండ్ దగ్గరకు అయితే వచ్చేసినాం ఇప్పుడు. ఇదే విజయవాడ బస్ స్టాండ్. ఇప్పుడే బస్ స్టాండ్ అయితే దాటినాం. రైట్ సైడ్ చెన్నై అయితే పోతుంది. ఇక పైనుంచి వచ్చే చెన్నై హైవే. చెన్నై గుంటూరు నుంచి అయితే బండ్లు వస్తాయి ఇక్కడ నాకు. నెక్స్ట్ మనం బెన్ సర్కిల్ పికప్ ఉన్నాయన్న మనకు లేవుగా. రావణపాడు రింగ్. నెక్స్ట్ రావణపాడు రింగ్, అక్కడైతే పికప్ చేసుకొని వెళ్దాం. శ్రీ శివాంజనేయ ట్రావెల్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంటుంది. పేజీలో ఏమన్నా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే మెసేజ్ చేయండి, దాన్ని బట్టి కొంచెం మేము ఫాలో అవుతాం. బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ అయితే ఎక్కుతున్నాం. కింద నుంచి వెళ్తే రైట్ సైడ్ వెళ్తే బందర్ వెళ్తాం మనం స్ట్రేట్. ఇదే వైజాగ్ రూట్, ఇదే రావులపాలెం రూట్, ఇదే రాజమండ్రి, ఇదే. విజయవాడ నోవాటెల్ అవుతారు. రావణపాడు రింగ్ అయితే వచ్చేసినాం. ఇక్కడైతే ఒక పికప్ ఉంది, చూసుకొని వెళ్దాం. ఇదే రావణపాడు రింగ్. లెఫ్ట్ వెళ్తే గుణదల, ఇంకా అటు వెళ్తే బైపాస్. రావణపాడు రింగ్ దా వచ్చేసినాం. రైట్ సైడ్ అయితే ఎయిర్పోర్ట్, గన్నవరం ఎయిర్పోర్ట్ అంటారు. రన్వే మీద ఫ్లైట్ దిగాలనుకుంటా, లైట్లు వేస్తున్నాయి. టైం అయితే 10 నిమిషాలు తక్కువ 5 అవుతుంది. గన్నవరం అయితే వచ్చినాం ఇప్పుడు. బండి అయితే రైట్ టైంలోనే ఉన్నది. నెక్స్ట్ ఏలూరు ఊర్లోకి వెళ్తుంది, చూద్దాం. ఏలూరు ఊర్లోకి వెళ్ళి చాలా రోజులు అయింది వెళ్ళక. టైం అయితే ఎగ్జాక్ట్లీ 5 అయింది. పొట్టిపాడు టోల్గేట్ దగ్గర అవుతున్నాం గన్నవరం. కరెక్ట్ టైం 5 అవుతుంది. టైం అయితే 5:10 అయింది. హనుమాన్ జంక్షన్ లోపలికి వెళ్తున్నాం. టికెట్లు ఉన్నాయంట దిగేటివి, రెగ్యులర్గా వెళ్తుంది. ఇక్కడ నుంచి కూడా బుక్ చేసుకోవచ్చు. అమలాపురం హనుమాన్ జంక్షన్ నుంచి కానీ గన్నవరం. ఆల్రెడీ ఏలూరు నుంచి అయితే బుక్ అయినాయి. హనుమాన్ జంక్షన్కి అయితే వచ్చేసినాం. ఇదే హనుమాన్ జంక్షన్ ఊరు. కస్టమర్స్ అయితే దిగే వాళ్ళు ఉన్నారు, దింపేసి వెళ్ళిపోదాం. టైం అయితే 5:10. ఇదే సెంటర్, హనుమాన్ జంక్షన్ సెంటర్. అట్లూరి
ఏలూరు టోల్ గేట్ కి అయితే వచ్చినాం. టైం అయితే 5:20 అవుతుంది. ఏలూరు టోల్ గేట్ ఈ నుంచి వెళ్ళి రైడ్ తీసుకుంటే ఏలూరు ఊర్లో నుంచి వెళ్తుంది. ఇప్పుడైతే ఏలూరు పికప్ ఉందంట, పికప్ తీసుకొని వెళ్దాం. ఎగ్జాక్ట్లీ 5:20. అమలాపురం బండ్లు అయితే అన్ని టాయిలెట్ బ్రేక్ గానీ టిఫిన్ బ్రేక్ గానీ ఇక్కడనే ఆగుతాయి. ఇంకా ఇవన్నీ కాకినాడ, అమలాపురం, ద్రాక్షారామం ఇవన్నీ ఆ రూట్ బండ్లే. మనది అయితే గుండగోళ్ళ దగ్గర ఇస్తారంట. ఎక్కడ? గుండగోళ్ళ దగ్గర. గుండగోళ్ళ దగ్గర వాష్రూమ్ బ్రేక్. ఇక్కడ నుంచి అయితే రైడ్ తీసుకొని ఏలూరు ఊర్లోకి అయితే వెళ్దాం. ఇక స్ట్రేట్ వెళ్తే రావులపాలెం, లెఫ్ట్ నుంచి తీసుకొని మనం బ్రిడ్జి కింద నుంచి వెళ్తే ఏలూరు ఊర్ల నుంచి అయితే వెళ్తాం. ఏలూరు ఊర్ల నుంచి మినీ బైపాస్ మీదుగా వెళ్తుంది అంట. ఓల్డ్ బస్ స్టాండ్ మినీ బైపాస్ రైట్ సైడ్ వేయిస్తున్నా చూడండి. ఏలూరు ఎన్ని కిలోమీటర్లు ఉంటాయన్న లోపలికి? 5 కిలోమీటర్లు. మనం ఏలూరు అయితే 5 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వెళ్తాం. బయటకి అంటే ఆశ్రమ హాస్పిటల్ దగ్గర వెళ్తాము. పాయింట్ వచ్చేసి 5 కిలోమీటర్లు, మొత్తం అయితే 10 కిలోమీటర్లు. మొత్తం 10 కిలోమీటర్లు ఉంటుంది. మళ్ళీ అవతలకి వెళ్ళాలంటే 10 కిలోమీటర్లు. మొత్తం 10. పాయింట్ అయితే మనం 5 కిలోమీటర్లు. మన పాయింట్ 5 కిలోమీటర్లు. ఏలూరు ఊర్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. రైట్ చూడండి రోడ్. ఇంతకుముందు ఈ రోడ్ లో అయితే భారతీయ ట్రావెల్స్ చిన్న తిరుపతి తిరిగిన, మళ్ళీ ఇప్పుడే వస్తున్నా లోపలికి. అప్పుడు ఏంటంటే ఓన్లీ సింగల్ తిరిగేది. చిన్న తిరుపతి అంటే సింగల్. ఈ నుంచి వెళ్ళి ఏలూరు ఊర్లో నుంచి ఫైర్ స్టేషన్, సత్రంపాడు అట్లా వెళ్ళేది. ఇప్పుడు అంటే ఫైర్ స్టేషన్ వెళ్ళదంట. ఇది ఓల్డ్ బస్ స్టాండ్ అండ్ మినీ బైపాస్ లోకి వెళ్ళి ఆశ్రమ్ హాస్పిటల్ దగ్గరికి వెళ్తుంది అంట. మినీ బైపాస్ కి అయితే వెళ్తున్నాం. స్టేట్ ఫ్లైఓవర్ ఎక్కి దిగితే లోపలికి వెళ్తాం. కొత్త బస్ స్టాండ్ నుంచి వెళ్తుంది కదా అన్న ఇది. కొత్త బస్ స్టాండ్ ఫైర్ స్టేషన్. ఇది డైరెక్ట్ జూట్ మిల్ అంట. జూట్ మిల్ నుంచి ఆశ్రమ్ హాస్పిటల్కి వెళ్తుంది. ఏలూరు ఏలూరు సెంటర్కి అయితే వచ్చేసినాం. జూట్ మిల్ అంట. జూట్ మిల్ ఇక్కడ ఏం లేదు. ఏలూరు సెంటర్లోకి వచ్చేసినాం. ఇక్కడ నుంచి పాత బస్ స్టాండ్, రైల్వే స్టేషన్. పాత బస్ స్టాండ్కి అయితే పోతాం. చూడండి ఏలూరు సిటీ లోపల అయితే ఉన్నాం మనం. ఏలూరు సిటీ ఇది. నుంచి ఓల్డ్ బస్ స్టాండ్, ఇదే పాత బస్ స్టాండ్. ఇక్కడైతే పికప్ ఉన్నట్టున్నాయి మనకి. పాత బస్ స్టాండ్ ఇదే, ఏలూరు పాత బస్ స్టాండ్. పికప్ ఉన్నాయి చూడండి. ఇదే ఓల్డ్ బస్ స్టాండ్ దాటుతున్నాం. ఇక్కడ నుంచి ఆశ్రమ హాస్పిటల్ దగ్గరికి వెళ్తుంది. ఆ నుంచి వెళ్ళి మళ్ళీ రెగ్యులర్ రూట్ హైవే ఎక్కేస్తాం అన్నట్టు. ఇది ఏలూరు సిటీ. ఇది ఏలూరు రైల్వే స్టేషన్. పెద్దగా ఉంటుంది రైల్వే స్టేషన్. అది ఏలూరు రైల్వే స్టేషన్. టైం అయితే 5:40 అయింది. ఆశ్రమ్ హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చినాం. ఆశ్రమ్ హాస్పిటల్ ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే విజయవాడ, మనం అయితే రైట్ తీసుకుంటాం. ఏంది బస్సులను కిందికి వెళ్ళిపోతున్నాయి. ఇవి ఆంధ్ర ఇండియా వైజాగ్. అది ఆంధ్ర ఇండియా. నెక్స్ట్ కావేరి. వాష్రూమ్ బ్రేక్ అయితే ఆపినాం. గుండగోళం దాటిన తర్వాత వాష్రూమ్ బ్రేక్. చూడండి బండి ఎలా ఉందో. శ్రీ శివాంజనేయ ట్రావెల్స్, హైదరాబాద్ టు అమలాపురం యానం.
గుండగోళ దగ్గర అయితే టాయిలెట్ బ్రేక్ అయిపోయింది. నెక్స్ట్ తాడేపల్లిగూడెం 35 కిలోమీటర్స్ ఉంది. తర్వాత తణుకు, తర్వాత రావులపాలెం. భాష అన్న అయితే ఫ్రెష్గా విజయవాడలో ఎక్కిండు. ఈ నుంచి అమలాపురం యానం వర్క్ భాష అన్ననే యానం వర్క్. ఈ మంచుకు పొలాలకు సూపర్ సీనరీ ఉంటది. చూద్దాం నెక్స్ట్. ఇప్పుడే తాడేపల్లిగూడెం అయితే దాటినాం. తణుకు అయితే 14 కిలోమీటర్లు ఉంది. క్లైమేట్ అయితే మంచుతోటి కప్పి ఉన్నది. ఇంకా మనకు తెలియదు ఏముంది, ఇక్కడ వస్తే మొత్తం అన్ని కొబ్బరి చెట్లు, ఎక్కడ చూసినా కూడా ఆగో ఫుల్ కొబ్బరి చెట్లు ఉంటాయి అన్నట్టు. తణుకు అయితే 7 కిలోమీటర్లు ఉంది. రావులపాలెం 34 కిలోమీటర్స్. టైం వచ్చేసి 6:50 అవుతుంది. టీకి అలవాటు పడితే రోజు ఆగాల్సిందే. ఇక ఎక్స్ప్రెస్ లైన్ పోతుంది అది. నాకు తెలిసి వైజాగ్ అనుకుంటా. తణుకు అయితే వచ్చినాం. తణుకులో టీ తాగుతున్నాం. బాగా అన్న టీ తాపిస్తుండు. 8:30 అన్న అమలాపురం. 8:30 అమలాపురం. తణుకులో అయితే టీ తాగుతున్నాం. తణుకు వై జంక్షన్ లో టీ బాగుంటది అంట, టీ తాగుతున్నాం. టైం అయితే 7 అయింది. ఇప్పుడే తణుకు సెంటర్లో అయితే ఉన్నాం. 7 అయింది టైం. ఇదంతా తణుకు సెంటర్, పునరాజవరం. నెక్స్ట్ సిద్ధాంతం. తణుకు దగ్గర ఉండ్రాజవరం సెంటర్ ఇది. ఉండ్రాజవరం రైట్ సైడ్ కి అయితే ఆచంట, భీమవరం, పాలకొల్లు వెళ్తుంది ఇక్కడ నుంచి. సిద్ధాంతం. నెక్స్ట్ గిరిజా గోదావరి. గోదావరి సిద్ధాంతం. నెక్స్ట్ సిద్ధాంతం బిర్జా అయితే వస్తుంది. గోదావరి చూద్దాం. డే టైంలో బాగుంటది. గోదావరిలో వాటర్ లేవు. గోదావరి సిద్ధాంతం బ్రిడ్జ్. నీళ్ళు అయితే ఫుల్ తక్కువ ఉన్నాయి. రావులపాలెం అయితే 15 కిలోమీటర్లు ఉంటది. టైం వచ్చేసి 7:20. నెక్స్ట్ మనమైతే ఈతకోట టోలియట్ దగ్గర ఉన్నాం. సిద్ధాంతం దాటేసినాం. తర్వాత రావులపాలెం. దీని తర్వాత రావులపాలెం నుంచి రైట్ కొత్తపేట, అంబాజీపేట, అమలాపురం, యానం. ఇవన్నీ రూట్లు చూద్దాం. సాయంత్రం కూడా అన్ని చూపిస్తాం మళ్ళీ. టైం అయితే 7:30 అయింది. రావులపాలెం అయితే ఎంట్రీ అయినాం. రావులపాలెం ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటాం మనం. 40 కిలోమీటర్లు ఉంటది అమలాపురం. ఆ నుంచి 25 యానం. ఒక 50 కిలోమీటర్లు అయితే జర్నీ ఉంటది. ఇక్కడ రాగానే అన్ని అరటికెళ్ళలు కనబడతాయి ఎక్కువ. రావులపాలెం పెద్ద మార్కెట్, అరటికెళ్ళలు. బట్ రైట్ తీసుకోవాలి మనం. సాయంత్రం ఇవే కదా ఆఫీస్లో. ఇగో సాయంత్రం బోర్డింగ్ పాయింట్లు అన్ని ఇక్కడనే ఉంటాయి రావులపాలెం. ఇగో ఇవన్నీ కేఆర్ ఇవన్నీ ట్రావెల్ ఆఫీసులు. 10:30 ఇక్కడ మనం ఈవినింగ్ 10:30 అవుతుంది మనం వచ్చేసరికి. అమలాపురం 30, సానించల్లో యానము 30, రావులపాలెం బల్తీపో డిపోలకు పోతుంది. ఇక్కడ నుంచి బస్ మళ్ళీంది కదా, మనం కూడా అట్లా వెళ్తాం. మనం అయితే రైట్ టర్న్ తీసుకుంటున్నాం.
చూడండి ముంగట కోనసీమ ముఖద్వారం ఆర్చ్ దగ్గర ఉన్నాం. రావులపాలెం నుంచి రైట్. చెప్పాను కదా అరటికల్లో లెక్క ఉంటాయని. ఇక్కడ నుంచి అమలాపురం 30, ఆనించెల్లి 30 కిలోమీటర్లు యానం. స్టార్ట్ ముచ్చట్లో ఉంటే అమలాపురం అందాలు స్టార్ట్. కోనసీమ అందాలా? కోనసీమ అందాలా? కోనసీమ అందాలు స్టార్ట్. ఇక్కడ నుంచి లైన్ అటు సైడ్ ఇటు సైడ్ అన్ని కొబ్బరి చెట్లు, మంచి ఆ చెట్ల మధ్యలోకి వెళ్తుంటాం అన్నాడు. సూపర్ ఉంటుంది సీనరీ. మినీ కేరళ. ఎస్ ఎస్, మినీ కేరళ సీనరీ సూపర్ ఉంటుంది. ఇంకోటి మంచు పడుతుంటుంది చూడు, ఎంత బాగుంటుంది. ఇప్పుడే రావులపాలెం అయితే దాటినాం. టైం అయితే 7:30. రైట్ టైమేనా? 7:30 రైట్ టైంలోనే ఉన్నది. లెఫ్ట్ సైడ్ కాలువ, ఈ కాలువ అమలాపురం వరకు తగులుతూనే ఉంటుంది మనకి. అరటి తోటలు, కొబ్బరి చెట్లు. ఏంటంటే ఈ రేటు సీనరీ బాగుంటుంది అన్నట్టు. చెట్ల మధ్యలోకి వెళ్ళి వెళ్తుంటాం కదా, మంచిగా కనబడుతుంది. మనం వెళ్ళేటప్పుడు కేరళలో ఉంటది క్లైమేట్. చూసినా ఎక్కడ అంటే మన గురువాయూరు దాటినాక అమలా హాస్పిటల్ ఉంటుంది చూడు, అమలాది ఊరు. తిరుచి కాదు, అమలాది హాస్పిటల్ ఏడ ఉంటది ఆ ఊర్లో? త్రివేంద్రమో ఎన్నో ఉన్నదా? అక్కడ పోతే అక్కడ ఉంటది క్లైమేట్. ఇంకోటి లారా ఎస్టేట్ ఘాట్ జబర్దస్త్. మెయిన్ ఘాట్ అదే అంటగా, లారా ఎస్టేట్. అది మన కర్ణాటక మైసూర్ రోడ్డు గుందలపేట. కొత్తపేట సెంటర్ కి అయితే వచ్చినాము. మనం ఇప్పుడు రైట్ సైడ్ కి వెళ్తాము. స్ట్రేట్ వెళ్తే ముక్తేశ్వరం, అయినవెల్లి ముక్తేశ్వరం స్ట్రేట్. అవును, ఓకే. అయినవెల్లి టెంపుల్ ఫేమస్ కదా. అయినవెల్లి టెంపుల్ ఫేమస్ అంట. అక్కడే జరిగిందన్న అయినవెల్లి. అయినవెల్లి అంటే ఇప్పుడు కొత్తపేట సెంటర్కి అయితే వచ్చినాం. కొత్తపేట ఊర్లో అవుతున్నాం. కొత్తపేటనా? కొత్తపేట, కొత్తపేట సెంటర్ దాటినాం. ఈ రోడ్లు అయితే కొంచెం ఇరుకుంటాయి, ఇంకా చూసుకొని వెళ్ళడమే. ఇంకో 30 కిలోమీటర్లు ఇవి ఇంతే. ఇక మళ్ళీ అమలాపురం దాటితే 4 లైన్స్ కదా, అది డబల్ రోడ్ పెద్దగా ఉంటుంది. అది ఇది అమలాపురం దాకా ఇట్లుంటుంది మార్కెట్. ఇప్పుడే పల్లెవేల అయితే వచ్చినాం. పల్లెవేల నుంచి అమలాపురం రైట్ తీసుకొని వెళ్తాం. స్టేట్ ముక్కాల వెళ్తుంది. పల్లెవేల ఈ కాలువ మళ్ళీ మనకు తగులుతూనే ఉంటది. అమలాపురం వరకు అయితే ఈ కాలువ వదలదు మనల్ని. మళ్ళీ అమలాపురంలో ఈ కాలువ దాటుతాం మనం. యానం రోడ్లో ఎదురుగా చూడండి, అటు ఇటు చెట్లు ఎట్లా ఉన్నాయో. మొత్తం కొబ్బరి చెట్లు, మొత్తం కొబ్బరి చెట్లు. కాలువ పక్కన కొబ్బరి చెట్లు. ఏమి ఎండ రాలేదు ఇవాళ, మబ్బులుగా ఉంది. డైలీ ఇంతే ఉంటుందా? యానం పోయినాకనే ఎండ వస్తుంటుంది మనకు. అదే చూడండి, సీనరీ మాత్రం సూపర్ ఉంది. కోనసీమ అందాలు అంటారు కదా, ఇవే అన్నట్టు. కోనసీమ కొబ్బరి చెట్లు అందాలు. పల్లెటూరు అన్న, మన కాడ పల్లెటూరు అంటే వేరే కానీ ఇక్కడ మనిషి వేలు పడుతాడు అన్న. అది ఈ గాలికే బతికేస్తారా. చూడండి మొత్తం కొబ్బరి చెట్లు, కాలువ కొబ్బరి చెట్లు, అరటి చెట్లు. ఇప్పుడు
మార్నింగ్ టైంలో క్లైమేట్ అయితే సూపర్ ఉంటుంది. మబ్బులు చేస్తుంది, ఇంకా కొంచెం ఎండ కొడితే సూపర్ ఉంటుంది. వాతావరణం అయితే మబ్బులు చేస్తున్నది. ఇదే ముక్కాముల సెంటర్. మనం రైట్కు అంబాజీపేట నుంచి అయితే వెళ్తాము. స్ట్రేట్ వెళ్తే కూడా వెళ్తుంది అమలాపురం. మనం ఇక్కడ రైట్ తీసుకొని అంబాజీపేట నుంచి అయితే వెళ్తాము. అంబాజీపేట, పుల్లేట్కూరు, అంబాజీపేట, బండార్లంక, అమలాపురం. ఇది రూట్ అయితే మనది. రోడ్ అయితే టైట్ ఉంటుంది, కొంచెం చూసుకొని వెళ్ళాలి. సింగిల్ రోడ్ నుంచి అమలాపురం వరకు ఇట్నే ఉంటుంది. ఇది పుల్లెట్కూరు అంట, ఇదే పుల్లెట్కూరు. తర్వాత అంబాజీపేట, తర్వాత బండార్లంక. లైన్ గా ఉంటాయి ఊర్లో అయితే. టర్నింగ్ చూడండి. పాత పాత ఇల్లు ఉంటాయి అన్న. పాత ఇల్లు ఇగో. అదే బాగుంటది క్లైమేట్, సీనరీ, మంచి సీనరీ ఉంటుంది. కొబ్బరి చెట్లు చూడండి ఎంత దండిగా ఉన్నాయో. అమలాపురం మొత్తం కొబ్బరి చెట్లే కదన్నా ఫేమస్. మొత్తం కొబ్బరి చెట్లు, కొబ్బరికాయలు, కొబ్బరికాయలు, కొబ్బరి బొండాలు అన్నీ ఇక్కడ నుంచి వస్తాయి హైదరాబాద్ కి. రైట్. అంబాజీపేట అయితే వచ్చేసినాం ఇప్పుడు. అంబాజీపేట టైం వచ్చేసి 8:25 అవుతుంది. హాయ్, బండార్లంక అయితే వచ్చేసినాము. మా మణిగారు ఊరిది, మణిగారిది బండార్లంక. కుమరోలు తాడే పని ఇప్పుడే 8:30 అయింది. అమలాపురం అయితే ఎంట్రన్స్ అవుతున్నాం. బండి అయితే రైట్ టైంలోనే ఉన్నది. శ్రీ శివాంజనేయ ట్రావెల్స్ అంటే రైట్ టైము. నైట్ టైం మొత్తం ఇక్కడనే ఇక్కడ పికప్ ఉంటుంది. ఇక్కడనే కదా నైట్. ఇది మా రమణ ఆఫీస్ ఉంటుంది చూడు. ఇక్కడ రమణది ఉంది. కోమలిది అంటది. ఇగో మయూరి, రమణ. ఇగో రమణ ఆఫీస్, అది కోమలి. ఇది ఈ నుంచెల్లే పికప్ చేస్తాం సాయంత్రం. ఇక్కడ ఎన్ని గంటలకు? 9 గంటలకు మళ్ళీ రిటర్న్. ఓకే, నైట్ మళ్ళీ టైం టు అప్డేట్ ఇస్తా. ఇది అమలాపురం బస్ స్టాండ్. అమలాపురం బస్ స్టాండ్ నెక్స్ట్ క్లాక్ టవర్ సెంటర్. ఇది అమలాపురం బస్ స్టాండ్ సెంటర్ అవుతుంది. ఇది ఫైనల్గా అయితే 8:30కి అమలాపురం అయితే ఏరినాం మనం. ఇక్కడ టికెట్లు దించేసి ఈ నుంచి వెళ్ళి యానం అయితే వెళ్ళిపోదాం. ఈ నుంచి వెళ్ళి యానం అరగంట పడుతుందా? హాఫ్ అన్ అవర్ పడుతుంది. ఓకే, రైట్. ఇది అమలాపురం సెంటర్ స్తూపం,
కోనసీమ స్తూపం. ఎంత అయింది? 8:45 అయిందా? ఫైనల్గా అయితే 8:45 అయింది. యానం దగ్గర ఉన్నాము. బండి అయితే రైట్ టైంలోనే ఉన్నది. బండి కూడా సూపర్ ఉంది. బండి నేను తోలుతున్నా ఇప్పుడు. అమలాపురం నుంచి అయితే తీసుకున్నా. మాతో పాటు ఎవరంటే ప్రసాద్ అన్న. కుసా మా ప్రసాద్ అన్న మారిపోతుంది ఎందుకు? మహేష్, ఉమా మహేష్, మా భాష, నేను అందరం కలిసి అయితే వెళ్తున్నాం యానంకు. ఏంది నాకు అవకాశం వచ్చింది. బండికి ట్రై చేస్తున్నాను, చాలా హ్యాపీగా ఉంది. ఫైనల్గా అయితే యానం అయితే ఏరినాం. 9:30 అవుతుంది. జస్ట్ ఇగో మా భాష పోయి వీడియో తీస్తుంది చూడండి. జస్ట్ ఇక్కడ గోదావరి దాటితే యానం. ఈ వీడియో అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కంపల్సరీ మాకు మోటివేషన్ గురించి అయితే లైక్ చేయండి వీడియో చూసి. భాషాబాయ్ అయితే చూడు చుట్టూ తిరిగి వీడియో తీస్తున్నాడు. తీ నువ్వు నేను తీసుకున్నాం ఇద్దరం. ఆగో ఫైనల్గా అయితే యానం వచ్చేసినాం. ఇక గోదావరి బ్రిడ్జ్ ఇది. అవతల మొత్తం యానం ఊరు ఉంటుంది. ఇదంతా వేపి అవతల పాండిచేరి కదా. గోదావరి చూడు ఎంత పెద్ద ఉన్నది. ఎంత 1 కిలోమీటర్ ఉంటుందా ఇది? లాస్ట్కి అయితే యానం అయితే రీచ్ అయిపోయినాం. యానం ఎగ్జాక్ట్లీ 9:30కి అయితే బండి యానం చేరింది. ఈ వీడియో అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పాసిబుల్గా వీడియో చూడంగానే అయితే లైక్ అయితే కొట్టండి, కొంచెం మాకు మోటివేషన్గా ఉంటుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే శివాంజనేయ, శ్రీ శివాంజనేయ ట్రావెల్స్ కొత్తగా లాంచ్ చేసిర్రు. వీళ్ళైతే కొంచెం రేటింగ్ మీద బండ్లు అయితే తిప్పదలుచుకున్నారు. మీరు కూడా కంపల్సరీ జర్నీ చేసిన వాళ్ళు రేటింగ్ ఇవ్వండి, కామెంట్ చేయండి. మీ సజెషన్ ఏమైనా ఉంటే శ్రీ శివాంజనేయ ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేయండి. మరీ అడుగుతున్నాను. రేటింగ్ అయితే కంపల్సరీ ఇవ్వండి. ఆపాలనా మంగట? ఇది కదా ఇదే యానం. అన్నదైతే ట్రావెల్ విత్ బస్సెస్ ఇన్స్టాగ్రామ్ అయితే ఉంటుంది. అందులో ఫాలోవర్స్ కూడా ఎక్కువనే ఉన్నారు. కంపల్సరీ ఆ పేజీని కూడా ఫాలో చేయండి. అన్న పేరు హేమంత్. మీరు లైక్ చేస్తారని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. మా టమాటా వచ్చింది. ఫైనల్గా అయితే యానం అయితే వచ్చేసినాం. మా టమాటా కలిసింది చూడండి. మా టమాటా రమణ ట్రావెల్స్ టమాటా. దీనికైతే సత్యబాబు డ్రైవర్ ఉంటాడు. అన్ని బండ్లు అయితే పార్కింగ్ చేస్తారు ఇక్కడనే రోడ్డు మీద యానంలా. కావేరి, మైత్రి, ఇక జయంతి ఉన్నది చూడు అక్కడ. హాలిడేస్, మయూరి, సెవియర్, అంజనా.